పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో నూతన మోటార్ వాహనానికి తాడు కట్టి పట్టణ ప్రధాన వీధుల గుండా లాగుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి సోమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం దేశంపై ఉండదని చెబుతూనే ఎన్నికల అనంతరం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతోందని విమర్శించారు। ఇప్పటికే వాణిజ్య గ్యాస్ ధరలు సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరాయని ఇప్పుడు ఇంధన ధరలను మరింత పెంచడం దుర్మార్గమని అన్నారు। ఇరాన్ వంటి దేశాలు గతంలో భారతదేశానికి తక్కువ ధరలకు చమురు సరఫరా చేశాయని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లోనే విదేశాంగ విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు। రష్యా ఇరాన్ల వద్ద నుంచి చమురు కొనుగోలును తగ్గించడం వల్ల భవిష్యత్తులో మరింత ధరల భారం ప్రజలపై పడే అవకాశం ఉందన్నారు। అదేవిధంగా పెరుగుతున్న ఇంధన ధరలపై రాష్ట్ర నాయకులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు। ప్రజలపై భారం తగ్గించే వరకు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు। బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు సాధారణ ప్రజలపైన విపరీతంగా భారాలు మోయడమే పనిగా కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందనేది అర్థమవుతుంది। 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన అనంతరం వెంటనే ప్రజలపైన భారాలు వేయడానికి, ప్రజల మీద దొంగ దెబ్బ తీయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పూనుకోవడం అనేది జరిగింది। ఎన్నికల్లో లబ్ధి కోసం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా వాయిదా వేసి ఎన్నికల అనంతరం ప్రజలపైన భారాలు వేయడం అంటే ప్రజల్ని మోసం చేయడమేనని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వల్ల సాధారణ మానవుడిపైన అన్ని వర్గాల తరగతుల ప్రజలపైన విపరీతంగా భారం పడింది। ఈపాటికే అన్ని రకాల వస్తువులు విపరీతంగా భారాలు పెరిగి ప్రజలు కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు, వాహనాలు నడిచే పరిస్థితి లేదు। అందుకని తాజాగా పెరిగినటువంటి పెట్రోలు డీజిల్ ధరలు వల్ల రానున్న కాలంలో అన్ని తరగతులపైన తీవ్రమైన ప్రభావం పడే పరిస్థితి ఉంది। అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు డిమాండ్ చేస్తూ ఉంది। ప్రజలను మోసం చేయొద్దు, అనేక వాగ్దానాలతో, దొంగ వాగ్దానాలతో, శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడమే పనిగా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది। కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం, ఆయిల్ కంపెనీలకి విపరీతమైనటువంటి రాయితీలు ఇచ్చేది పరిస్థితి కనపడకుండా ప్రజలపైన భారాలు వేయడం అనేది దుర్మార్గం। కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయల లోన్లు రద్దు చేయడం, కార్పొరేట్ల రుణాలు రద్దు చేయడం, ప్రజలపైన భారం వేయడం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వ పరిపాలన తీరుగా ఉన్నది। అందుకని వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మార్కాపురం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది। లేని ఎడల రానున్న కాలంలో తప్పనిసరిగా ప్రజా ఆందోళనకు గురి కావాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా సిపిఎం హెచ్చరిస్తుంది।